కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధేస్కైనే ఎంచుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క రౌండ్లో ఉత్కంఠ రేపుతున్నాయి. బీజేపీ హవా కొనసాగుతున్నట్టుగా మనకు ట్రెండ్స్ చెప్తున్నాయి. సో ఈ రకమైనటువంటి ఫలితాలు ఎలా వచ్చాయి, అక్కడ ఆప్కి బీజేపీ మధ్య ఏది కలిసి వచ్చాయి, ఏది మైనస్ అయ్యాయి, దీనికి సంబంధించి మనం మాట్లాడుతూ మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ఢిల్లీ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగానే కొనసాగుతున్నట్టు కనపడుతున్నాయి. ఈ ట్రెండ్స్ని చూస్తే ఎలా చెప్పొచ్చు? అంటే ఒకటి ఎగ్జిట్ పోల్స్ చెప్పిన లైన్లో కనబడుతున్నాయి, కానీ చెప్పినంత సులువుగా కానీ కనిపించట్లేదు. ఇప్పుడు ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ పరంగా చూస్తేనేమో మంచి పర్సంటేజే నమోదైంది, కానీ ఓట్ల సంఖ్య పరంగా చూస్తే చాలా తక్కువ ఉంది. పార్టీలన్నీ వేరువేరుగా పోటీ చేస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి అంత ఈజీ కాదు, ఇప్పుడు బీజేపీకి అంత ఈజీ కాదు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైనల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తే కూడా ఉదయం ఫస్ట్ సెకండ్ రౌండ్కి వచ్చేసరికి బీజేపీకి చాలా ఎడ్జ్ కనబడింది, అంటే ఈజీగా గెలవచ్చు అనేటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇప్పుడు 30-40 బీజేపీ 40 లీడ్లో ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ 30 లీడ్లో ఉంది. అంటే ప్రతి రౌండ్ ఒక ఉత్కంఠభరితమైనటువంటి సందర్భంగా కనిపిస్తుంది. ఓవరాల్గా విపక్షాలు కలిసి ఉంటే రిజల్ట్ వేరుగా ఉండేదేమో అనేటువంటి సందేహం ప్రతి ఒక్కరికి వచ్చేలా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇది 4వ సారి, ఇప్పుడు 3 ఎలక్షన్స్ గెలిచిన తర్వాత కూడా ఈ రేంజ్లో ఫైట్ బ్యాక్ ఇవ్వడం అనేది ఖచ్చితంగా అది కూడా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే బీజేపీకి ఇప్పుడు 3 సార్లు ఢిల్లీలో కేంద్రంలో అధికారంలోకి వచ్చి కూడా ఇది 4వ యుద్ధంలో కూడా అక్కడ హోరాహోరీ ఉండేటువంటి పరిస్థితి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ని కేసులు ఎదుర్కొని, ఇన్ని విమర్శలు ఎదుర్కొని, అరెస్టులు ఎదుర్కొని, సీఎంనే జైల్లో పెట్టినటువంటి పరిస్థితి దగ్గర నుంచి చూస్తే కనుక ప్రజల మద్దతు ఉంది వీళ్ళకి అనేటువంటి సంకేతాలు అయితే ఈ పోటీని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. గత సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ కొంత పుంజుకుంది, అన్ని స్థానాల్లో ఎంపీ ఎన్నికలప్పుడు చూసాం. సో అలాంటి ఫలితాలే ఒక్కొక్క రాష్ట్రంలో కూడా వస్తాయి అనుకుంటున్న సందర్భంలో ఢిల్లీలో అసలు ఖాతా కూడా తెరవకపోవడం ఏంటి, కాంగ్రెస్కి వచ్చినటువంటి అక్కడ మైనస్ ఏంటి? లీడర్షిప్ క్రైసిస్. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు బలమైనటువంటి ఢిల్లీలో లీడర్ అనే వ్యక్తి లేకపోవడం అనేది. గతంలో షీలా దీక్షిత్ ఆధ్వర్యంలో వరుసగా 2 సార్లు 3 సార్లు గవర్నమెంట్లు ఫామ్ చేసినటువంటి ట్రాక్ రికార్డు అప్పుడు బీజేపీకి కాంగ్రెస్ ఉంది. బీజేపీలో అప్పుడు నాయకత్వ లోపం వచ్చింది. వాస్తవానికి సుష్మా స్వరాజ్, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ లాంటి వాళ్ళు ఉన్నప్పుడు బలమైనటువంటి పార్టీగా బీజేపీ కనబడింది. ఆ తర్వాత క్రమంలో నేషనల్ పాలిటిక్స్లో వాళ్ళ స్పేస్ పెరగడం, ఇక్కడ ఢిల్లీలో సరైనటువంటి నాయకత్వం లేకపోవడం, హర్షవర్ధన్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ప్రమోట్ చేసి ఫోకస్ చేసినా కానీ లాస్ట్ 2 ఎలక్షన్స్లో పెద్దగా పెర్ఫార్మెన్స్ చేయకపోవడం, ఇవన్నీ అప్పుడు బీజేపీకి డ్రాబ్యాక్స్. ఇక్కడ కాంగ్రెస్కి వచ్చేసరికి ఏంటంటే ఈసారి కాంగ్రెస్ నాయకత్వం కూడా ఒక సమిష్టి బాధ్యతగా తీసుకున్న పరిస్థితి లేదు. అసలు విపక్షం విడివిడిగా పోటీ చేయడం అనేది ఇక్కడ కొంప ముంచింది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసింది, కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసింది, బహుజన్ సమాజ్ పార్టీ 70 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ పొత్తుంది కాబట్టి 68 స్థానాల్లో పోటీ చేసింది. ఒకటి జేడీయూకి, ఒకటి రామ్ విలాస్ పాస్వాన్ గ్రూప్ ఎల్జేపీకి ఇచ్చింది. సో మిగతావన్నీ కూడా కాంగ్రెస్లో, అంటే ముఖ్యంగా ఐఎన్డీఐఏ కూటమిలో కీలక భాగస్వాములు అనుకున్న వాళ్ళు ఎవరో కాంగ్రెస్కి మద్దతు ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కీలక భాగస్వామే కదా. అక్కడ సీట్ల షేరింగ్ అనేది రెండు వర్గాల మధ్య జరగలేదు. ఇంకా అందులో చూస్తే మీరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక 30 స్థానాల్లో విడిగా పోటీ చేసింది. సో ఈ పోటీ ఎందుకు జరిగింది అనేది విపక్షాలు ఆలోచించుకోవాలి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని ఒక రోల్ మోడల్గా ఒకసారి మనం డిస్కస్ చేస్తే, ఈ ఎలక్షన్స్కి ముందర జరిగిన ఎలక్షన్స్ కాబట్టి, అవి ఒక 6-7 నెలల క్రితం జరిగినటువంటి ఎలక్షన్స్ కాబట్టి, ఆ ఎలక్షన్స్లో జరిగినటువంటి చర్చ ఏంటంటే విపక్షాలు ఏకం చేస్తే రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అనడానికి ఒక రోల్ మోడల్ ఆంధ్రప్రదేశ్ నిలబడింది అని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో అదే లైన్లో కనుక వెళితే హర్యానాలో గెలిచేవాళ్ళు, ఛత్తీస్గఢ్లో గెలిచేవాళ్ళు, ఇట్లాంటి డిస్కషన్స్ చాలా జరిగినాయి. ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు విపక్షం. బలమైనటువంటి కూటమిగా మారేటువంటి క్రమంలో ఇప్పటికీ గుణపాఠం నేర్చుకోలేదు అనడానికి ఢిల్లీ ఎలక్షన్స్ ఒక ఉదాహరణగా మనం చూడాల్సి ఉంటుంది. సో బీజేపీకి ఇది బాగా కలిసి వచ్చింది. ఇంత 3 times గవర్నెన్స్ చేసిన తర్వాత కూడా యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటి ఫ్యాక్టర్లో ఇంత ఫైట్ బ్యాక్ ఇచ్చేటువంటి అడ్వాంటేజ్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చిందంటేనే అది వీళ్ళల్లో ఉన్నటువంటి అనైక్యత వలన బీజేపీకి కలిసి వస్తున్నటువంటి అంశం. బహుశా చివరికి వచ్చేసరికి ఇప్పుడు 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న అసెంబ్లీ అది. సో అందులో 36 సీట్లు ఎవరు గెలిస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు. బీజేపీ కూడా ఇక్కడ పెద్ద మెజారిటీలో కనిపించట్లేదు. ఫైనల్ ఫిగర్ చూస్తే ఇటు 40, అటు 30 దగ్గర కనిపిస్తుంది. ఇంకా 20 రౌండ్లు పెండింగ్ ఉన్నాయి. ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉన్న డేటాను కనుక ఒకసారి చూస్తే, ఎక్కడ చూసినా కానీ మీకు క్లియర్గా కనిపిస్తున్న నంబర్స్ ప్రకారం చూస్తే భారతీయ జనతా పార్టీ
చేజింగ్లో ఉన్నది ఈ రెండు పార్టీలే, భారతీయ జనతా పార్టీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అసలు సోయిలో లేదు ఎక్కడ కూడా. కాకపోతే చీల్చినటువంటి ఓట్లు 2000 నుంచి 5000 ఓట్ల దాకా చీల్చినటువంటి ఇప్పటివరకు కనిపిస్తుంది. ఇప్పటివరకు మ్యాక్సిమం రౌండ్స్ కంప్లీట్ అయింది 8 రౌండ్స్, కొన్ని చోట్ల 8 రౌండ్లు కంప్లీట్ అయినాయి. అన్ని చోట్ల చాలా ఎక్కువ చోట్ల నడుస్తున్నది అయితే 3 రౌండ్లు 4 రౌండ్లు నడుస్తున్నాయి ప్రస్తుతం. కానీ ఓట్ల ఆధిక్యం కూడా ఎక్కువ పెద్ద వేల సంఖ్యలో ఇప్పుడు కేజ్రీవాల్ ఇంత ఫైట్ చేస్తున్న కేజ్రీవాల్ గారే 380 ఓట్ల తేడా ఆధిక్యంలో ఉన్నారు ప్రస్తుతం. అది చాలా గట్టి పోటీ అన్నట్టుగానే చూడాలి. గతంలో బీజేపీ ముఖ్యమంత్రిగా చేసినటువంటి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అక్కడ పోటీ ఇస్తున్నాడు ఆయనకి. సో అంటే ఇలాంటివి చూసినప్పుడు ఏంటంటే పోటీ నిజంగా అంత స్ట్రాంగ్గా ఉందా లేదా అనేటువంటి అనుమానాలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంది అనమాట. పైగా ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఏరియాలో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. ఆ సీటు గెలిచి తీరాల్సిందే అనేటువంటి ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ఆయన పోటీ చేస్తుంది. ఈయనకి 386 ఓట్లు తేడా. కాంగ్రెస్ పార్టీ అక్కడ కేవలం 1680 ఓట్లు చీల్చింది. అంటే 100 ఓట్లు మాత్రమే తేడా. 100 ఓట్లు. ఇక్కడ ఫైనల్గా ఏ లీడ్ చూసినా కానీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం లీడ్లు కనిపిస్తుంది 2000, 3000 కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్గా అక్కడ కాన్స్టిట్యున్సీ సైజెస్ కూడా చాలా తక్కువ. మొత్తం 11 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాలో 8 నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలు మాత్రమే ఉన్నటువంటి కౌంట్ అది. కాకపోతే డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఎలక్టర్స్ ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుందని మనం అనుకుంటాం. ఓవరాల్గా చూస్తే కనుక ప్రతి చోట 60-70 వేల మంది ఓటర్స్ కంటే ఎక్కువ లేరు. పెద్ద నియోజకవర్గాల సంఖ్య చూస్తే కూడా 1,00,000 ఓటర్లకి ఉన్న నియోజకవర్గాలు కూడా 4-5 ఉన్నాయి. సో ఆ లెక్కను చూసినప్పుడు మార్జిన్స్ చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ మనం అందుకే విపక్షాల అనైక్యత అనే ఫ్యాక్టర్ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే అన్ని పార్టీలు వేరువేరుగా పోటీ చేసినాయి కదా. ఫైనల్గా వచ్చేసరికి తలాక 2000, 3000 వచ్చే ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళకి తక్కువ రావచ్చు. ముఖ్యంగా ముస్లిం ఓట్లు కూడా కీ రోల్ పోషిస్తాయి. ముస్లిం ఓట్లు కీ రోల్ పోషించేటువంటి ఓల్డ్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అయితే ఇది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక నియోజకవర్గంలో ఎంఐఎంకి కూడా ఎడ్జ్ వస్తుంది అని చెప్పని అన్నారు. బట్ ఎవరికి రాలా. ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటంటే మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు, జాతీయ ఎన్నికలు జరిగినప్పుడు క్లియర్ కట్గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది. చాలా చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ కంటే కాంగ్రెసే సెకండ్ పొజిషన్లో వచ్చింది. 1-2 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అంటే ఇప్పుడు చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ వర్సెస్ బీజేపీ అంటే ఢిల్లీ ఓటర్స్ మైండ్ సెట్ చాలా క్లియర్గా ఉంది. ఢిల్లీ పరిపాలన అనే అంశం వచ్చినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని ఒక ప్రధానమైనటువంటి అభ్యర్థిగా చూస్తున్నారు. నేషనల్ ఎరీనాలో చూసినప్పుడు బీజేపీ ప్లస్ కాంగ్రెస్ ఈ రెండింటి మధ్య పోటీని చూస్తున్నారు. సో ఆ ఈక్వేషన్స్లో చూసినప్పుడు ఏంటంటే ఢిల్లీ రిజల్ట్ చాలా గమ్మత్తైన రిజల్ట్ కానీ మనం చూడాలి. ఇప్పుడు 10 ఏళ్ళు కంచుకోటగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది. 2014 నుంచి నడుస్తూ వస్తుంది. ఏ రకంగా చూసినా కానీ 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చినా కానీ ఢిల్లీలో మాత్రం బీజేపీని అధికారంలోకి తేలేకపోయారనేటువంటి ఆవేదన బీజేపీ పెద్దలకు, ముఖ్యంగా మోడీ షాలకైతే 100% ఉండేటువంటి అంశం. ఇదేంటంటే లైఫ్ అండ్ డెత్ ఫైట్ లాగా అక్కడ చేశారు. సో ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఎందుకంటే ఎక్కడ చూసినా మీకు వేరియేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి. నియోజకవర్గాల నంబర్స్ పరంగా చూసినా కానీ తక్కువగా అనిపిస్తుంది. మళ్ళీ ఒక నంబర్ పెరిగింది, బీజేపీకి ఒక దగ్గర లీడ్ పెరిగింది. 41-29కి వచ్చింది. సో అంటే ఇంత టఫ్ ఫైట్ అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ చూడాల. లాస్ట్ టైం బహుశా 2014-15 ఎలక్షన్స్ ఆ టైంలో అప్పుడు కొద్దిగా అంటే అప్పుడు ట్రయాంగిల్ ఫైట్ జరిగింది. కాంగ్రెస్ కూడా ఒక 16 సీట్లు వచ్చి బీజేపీకి ప్లస్ ఆమ్ ఆద్మీకి ఇట్లా పోటీ జరిగింది. తర్వాత అంతా వన్ సైడ్గానే వచ్చింది. ఫస్ట్ టైం మళ్ళీ చాలా కాలం తర్వాత హంగ్ సినారియో కనిపిస్తుంది కానీ బట్ హంగ్ అనడానికి కూడా అవకాశం లేదు. ఈ రెండు పార్టీలు ప్రధాన ప్రత్యర్థులు. సో నిన్న లేటెస్ట్గా చేసినటువంటి ఆరోపణల ప్రకారం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తున్న వాళ్ళని 15 కోట్లు 20 కోట్లు ఆఫర్ చేసి తీసుకుపోవడానికి బీజేపీ ట్రై చేస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపించారు. అసలు క్యాండిడేట్లకి డబ్బిచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఏసీబీ రైడ్స్ జరిగినాయి. అక్కడ సీఎం ఆతిషి ఇంటి దగ్గర కానీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి దగ్గర కానీ తనిఖీలు జరిగినాయి. సో అంటే ఒక టఫ్ ఫైట్ అయితే బయట కూడా అంటే అసెంబ్లీలో ఎలక్షన్స్ పోలింగ్ పరంగా జరిగేటువంటి పోరాటం ఒకవైపు చూస్తే రెండో వైపు నుంచి బయట కూడా ఈ కూటమి రాజకీయాలకు సంబంధించి ఎటువంటి ఎత్తుగడలు ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా కనిపిస్తున్నటువంటి అంశం ఢిల్లీ రాజకీయాల విషయంలో అయితే. రైట్ సార్. అది మొత్తానికి ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. హోరాహోరీగా కొనసాగుతున్నటువంటి ఫైట్లో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. ఇక మొదటిసారి 30 సంవత్సరాల తర్వాత ఢిల్లీ అధికార పీఠాన్ని చేజిక్కించుకునేటువంటి దిశగానే ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. చూడాలి సాయంత్రం వరకు ఎన్ని స్థానాలు బీజేపీ కైవసం చేసుకుంటుంది, ఎవరు అక్కడ అధికార పీఠాన్ని ముఖ్యమంత్రిగా అధిరోహిస్తారనేది.